చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో పుట్టడం అనేది తెలుగు ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం, ఏదో జన్మలో చేసుకున్నటువంటి కర్మ. లేకపోతే ఇట్టంటాడు మనకు ముఖ్యమంత్రి ఏంటంటే. ఇతను 30 ఏళ్ల క్రితం 1995 సెప్టెంబర్ 1వ తారీఖున రామారావు గారు అనేటటువంటి ఒక గొప్ప నాయకుడిని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవిని అడ్డదారిలో లాక్కొని ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత 99లో బీజేపీని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ 2014లో బీజేపీ జనసేన అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ 2024లో మళ్ళీ బీజేపీని జనసేన అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ రోజు కూడా తన జీవితంలో 4 సార్లు ముఖ్యమంత్రి అయినా సింగిల్గా ఈరోజు ముఖ్యమంత్రి అయినటువంటి చరిత్ర తనకు లేదు. ఇతను ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాల మీద విమర్శించడం, లేదా ఆయన చేసిన కార్యక్రమాలను తన క్రెడిట్లోకి వేసుకోవడం అతనికి అలవాటు.